ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చర్చిలో భారీ బాంబు పేలుడు, చెల్లాచెదురుగా మృతదేహాలు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజులలో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, అగ్రరాజ్యాల వ్యాప్తంగా కూడా ప్రధాన స్థావరాలు అనగా చర్చీలు, దేవాలయాలు, మసీదులు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, బస్ స్టాప్లు, ఇలా ప్రముఖ స్థావరాల్లో బాంబు పేలుళ్లు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. మరొక దుర్ఘటన సిరియా దేశంలో హృదయ విచారక ఘటన చోటు చేసుకుంది. సిరియా రాజధాని డమాస్కస్ షవర్లలోని ప్రాంతంలో ఉన్న మార్ ఎలియాస్ చర్చిలో ప్రధాన ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ ఆత్మాహుతి బాంబర్ లోపలికి ప్రవేశించి తనని నిప్పంటించుకున్నాడు. ఈ పేలుళ్లలో దాదాపు 13 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం మరో 53 మంది తీవ్ర గాయాల నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. మరి అందులో కూడా ఎంత మృతదేహాలు వస్తాయో తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్న తీరు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. దీనిపైన సిరియా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించడం అయితే జరిగింది. సిరియాలో జరిగిన ఈ హృదయ విచారక ఘటన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులందరూ కూడా వారికి ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.